కొన్ని కొన్ని సందర్భాలలో మనకి తెలియకుండానే మనం అపార్థం చేసుకుంటూ ఉంటాం. అసలు విషయం మనకు తెలిసినప్పుడు అయ్యో అలా జరిగిందా, నాకు తెలియక నేను ఇలా అనుకున్నానే, పొరపడ్డానే అని చెప్పి బాధపడుతూ ఉంటాం. అర్థం చేసుకోవటం అనేది చాలా తక్కువ మంది మాత్రమే చేయగలుగుతారట. ఈ అర్థం చేసుకోవటం ద్వారా బంధాలు ఎంతగా బలపడతాయి, అపార్థం చేసుకోవటం ద్వారా మనసు ఎంతలా చివుక్కుమంటుంది అనేటువంటి విషయాలని ఒక కథ ద్వారా చూద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఒక మా అమ్మ మనమరాలు ఉన్నారట. ఒకరంటే ఒకరికి విపరీతమైనటువంటి ప్రేమట. మా అమ్మకైతే ఇంకా మరీ మరీ ఇష్టమట మనమరాలంటే. అంతే కదా, ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అని చెప్పి అంటూ ఉంటారు కదా. కొడుకులు కూతుళ్ళ కన్నా మనమళ్ళు మనమరాళ్ళు అంటేనే విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. వాళ్ళని పొరపాటున ఒక్క మాట అన్నామా వీళ్ళు అసలు తట్టుకోలేరు అన్నమాట. అలాంటి ఒక మనమరాలు మా అమ్మ ఇద్దరు ఉన్నారట. మా అమ్మగారికి మనమరాలంటే చాలా చాలా ప్రేమట. ఒక రోజట ఈ మనమరాలు రెండు చేతుల్లో రెండు ఆపిల్ పళ్ళను పట్టుకొని నానమ్మ వైపుగా నడుచుకుంటూ వెళ్తూ ఉందట. అది గమనించినటువంటి నాయనమ్మ ఒకటి నాకు ఇవ్వవు అని చెప్పి మనమరాలు వైపు చేయి చాపిందట. మనమరాలు రెండు పళ్ళని గబక్కున కొరికేసిందట. రెండు పళ్ళను ఎంగిలి చేసిందే నా మనమరాలకి నేనంటే ప్రేమే లేదు అని చెప్పి మనసు కాస్త చివుక్కుమందట. కానీ ఆ మనమరాలు 2 నిమిషాల తర్వాత ఎడమ చేతిలో ఉన్నటువంటి పండును తీసుకొచ్చి నానమ్మ గారికి అప్పచెప్పిందట. ఆశ్చర్యపోతూ నానమ్మ మనమరాలని అడిగిందట, ఇదేంటే ఎంగిల్ చేసినటువంటి పండు నాకిస్తున్నావు అని చెప్పి. తనకి ఇవ్వటం ఇష్టం లేదేమో, అందుకోసమే 2 పళ్ళు ఎంగిల్ చేసింది అని చెప్పి మా అమ్మగారు అనుకున్నారు. కానీ మనమరాలు చెప్పినటువంటి సమాధానం విన్న తర్వాత మా అమ్మ మనసు ఉప్పొంగిపోయిందట. మా అమ్మ ఈ 2 పళ్ళల్లో ఏది తీయగా ఉందో అది నీకు ఇద్దామని రుచి చూశాక నీకు ఇస్తున్నాను మా అమ్మ అని చెప్పి ఆ మనమరాలు చెప్పిందట. ఎంత పెంకిది, ఎంత ప్రేమగా చూసుకునేటువంటి మా అమ్మకి ఒక పండు ఇస్తే ఏమి, తన దగ్గర 2 పళ్ళు ఉన్నాయి కదా అనిపిస్తుంది. మా అమ్మగారు కూడా అలాగే అనుకున్నారు. కానీ ఆ అమ్మాయికి మా అమ్మ అంటే విపరీతమైనటువంటి ప్రేమ. అందుకోసమని రెండిట్లో ఏది తీయగా ఉంటే అది మా అమ్మగారికి ఇవ్వాలి అనేది ఆ అమ్మాయి యొక్క ఉద్దేశం. కానీ ఆ విషయం అర్థమయ్యే లోపే అక్కడ అపార్థం అనేది చోటు చేసుకుంది. ఇలాగే అండి మన జీవితంలో మనం ఒకటి తలపెట్టి చేయాలనుకుంటే ఇతరులకి ఇంకోలాగా అర్థమవుతూ ఉంటుంది. కాస్త సమయం తీసుకొని సంయమనంతో ఓపిక పడితే అది ఎందుకు అలా జరిగిందో మనకు అర్థమవుతుంది. అది అర్థం చేసుకునే లోపే గబగబా మాటలు అనుకోవటం, తొందరపడి ఒకరిపైన ఒకరు నిందలు మోపుకోవడం లాంటివి కనుక ఆవేశంతో చేశారంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి బంధం కాస్త వీగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అపార్థాలు కాస్త శత్రుత్వాలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇదైన విషయాన్ని ఎవరి ద్వారానైనా విన్నప్పుడు అర్థం చేసుకోవటం కన్నా అపార్థం చేసుకోవటం అనేది ఎక్కువగా ఉంటుందట. అర్థం చేసుకునేటువంటి వారి శాతం చాలా తక్కువగా ఉంటే అపార్థం చేసుకునేటువంటి వాళ్ళ శాతం ఎక్కువగా ఉంటుందట. అలా అపార్థం చేసుకునేటువంటి వ్యక్తులుగా మాత్రం మనం ఎప్పుడు ఉండకూడదండి. తెలియకపోతే మరొకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతేకాని అపార్థం చేసుకొని ఇతరుల పట్ల లేని శత్రుత్వ భావనని పెంచుకొని లేని అంశాన్ని ఆపాదించుకొని దూరం అయ్యేటువంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు. వీలైతే మరోసారి అడిగి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లేదంటే సంయమనం పాటించి అసలు విషయం తెలిసే వరకు ఓపిక పడదాం. అంతేకాని అపార్థాలతో బంధాలని బంధుత్వాలని దూరం చేసుకునేటువంటి వ్యక్తులుగా మనం ఎప్పుడు ఉండకూడదు. జీవితంలో అర్థానికి అపార్థానికి కూడా ఇంతే చిన్న తేడా ఉంటుందండి. దాన్ని మనం గమనించుకునేటువంటి సహనం కావాలి, కాస్త ఓపిక పట్టేటువంటి గుణం కావాలి. వాస్తవం ఎంత, అందులో అబద్ధం ఎంత, నిజం ఎంత, వాస్తవ పరిస్థితులకి ఎంత దగ్గరగా ఉన్నాము, ఎన్ని అభూత కల్పనలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కనిపెట్టగలిగేటువంటి నేర్పు, కాస్త సంయమనం అనేది మన దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే ఎదుటివారు ఎందుకు ఆ సందర్భంలో అలా ప్రవర్తించాల్సి వచ్చింది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. కానీ అది అర్థం చేసుకునే లోపే తొందరపడి మాటలతో ఒకరినొకరు బాధ పెట్టుకున్నారనుకోండి, తర్వాత ఎవరిదైతే పొరపాటు జరుగుతుందో వాళ్ళు మానసికంగా ఎంతో కుంగిపోవాల్సి వస్తుంది. అయ్యో ఇంత పెద్ద పొరపాటు నా వల్ల జరిగింది అని చెప్పి బాధపడుతూ ఆ సంఘటన మనల్ని మానసిక క్షోభకి గురి చేస్తూ ఉంటుంది. అందుకని వ్యక్తుల్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం చేసుకోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ అంశానికి సంబంధించి ఇంకొకరిని అడిగి తెలుసుకోవడం కన్నా ఆ వ్యక్తితోనే నేరుగా చర్చించి ఇది ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి మీరు మాట్లాడినట్లయితే ఆ సమస్య అక్కడే పరిష్కరించబడుతుంది. ఇద్దరి మధ్య ఉన్నటువంటి అపార్థం కాస్త తొలగిపోతుంది. కానీ మీ మనసులో ఉన్నటువంటి అపార్థాన్ని తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్తే ఆ ఇంకొకరు దానికి ఇంకో 2 కలిపి అవతల వ్యక్తికి చెప్తూ ఉంటారు. దానివల్ల అపార్థం కాస్త పెరిగి పెద్దదైపోయి బంధాలు బంధుత్వాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అర్థానికి అపార్థానికి చిన్న తేడానే ఉంటుంది. కాస్త గమనించుకొని వీలైతే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అపార్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కాస్త సంయమనం పాటించి ఓర్పుతో నేర్పుతో సమయం కేటాయించుకొని నిజానిజాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతేకాని తొందరపడి స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ శ్రేయోభిలాషులను కానీ దూరం చేసుకోకుండా ఉండే ప్రయత్నమే చేస్తే ఇరువైపులా ప్రశాంతంగా ఉంటుంది. బంధాలు కూడా శాశ్వతంగా నిలబడతాయి. అర్థానికి అపార్థానికి సంబంధించినటువంటి విషయాలు ఇలా ఉంటాయని
ఉన్నాయని గమనించారు కదా. మీ జీవితంలో మీరు ఎవరినైనా అపార్థం చేసుకున్నారా? అపార్థాలని సరిదిద్దుకునేటువంటి అవకాశాలు మీకు వచ్చాయా? మళ్ళీ ఆ అపార్థాలని ఎలా సరిదిద్దుకున్నారు అనేటువంటి విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరి జీవితం నిత్య నూతనంగా నవచేతనంగా ముందుకు సాగాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.